విజయ్, ఇప్పుడున్న రోజుల్లో నా వాళ్ళు, నా బంధువులు అన్నది ఎంత మట్టుకు వాస్తవం ఉంది? ఓకే, నీ యొక్క ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్న ఇంత పెద్ద ప్రపంచంలో నా వాళ్ళు, నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, ఇంకా నా అనుకునే దాంట్లో ఎంత వాస్తవం ఉందనే ఒక ప్రశ్న అనేది. సో దానికి నేను ప్రాక్టికల్గా వాస్తవం మాట్లాడతా. అదేంటంటే, ముందు ఈ యొక్క చైన్ సిస్టమ్ కనెక్షన్స్ని నుంచి బయటపడు ఫస్ట్. అయితే దాని ఎగ్జాంపుల్ అంటున్నా, ఇప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీ నుంచి నీ యొక్క తరం క్రియేట్ అయిన తర్వాత నీకు రక్త సంబంధికులు, నీ యొక్క అన్నదమ్ములు, తోబుట్టువులు, బంధుమిత్రులు, రకరకాల ఎవల్యూషన్ జరిగింది నీ యొక్క రిలేషన్స్ కావచ్చు. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, అదే నా వాళ్ళు, అది నాది అన్నట్టుగా నీ యొక్క భ్రమ పక్కన పెట్టేసి ఫస్ట్. ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు కాసేపు ప్రాక్టికల్గా ఆలోచించు. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరైతే నీ పక్కన నిల్చుంటారో, ఎవరైతే నీ భుజం పైన చెయ్యేసి ఓదారుస్తారో, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళే నీ వాళ్ళని నేను అంటా. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది అయినా కొత్త ఆలోచనలు మారవు, ముందు అవి మార్చుకో. కానీ కొందరు మర్చిపోతే, కష్టాల్లో ఉన్నప్పుడు భుజం తట్టిన వాళ్ళని మర్చిపోతే, దానికి నువ్వు క్వశ్చన్ ఆన్సర్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అంటే మనము సహాయం చేసిన తర్వాత వాళ్ళు మన విశ్వాసాన్ని మర్చిపోతే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి? సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, 2 ప్రశ్నలు చెప్తా సింపుల్గా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నా వాళ్ళు, బయట వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనే ఒక బందీ అయిపోయిన ఒక బంధాన్ని తెంపేసే ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు ఇక్కడే స్ట్రక్అప్ అయిపోయినావు అనుకో, గొప్ప మనుషుల్ని నువ్వు జీవితంలో పరిచయం చేసుకోలేవు, గొప్ప మనుషుల యొక్క మాటలు నువ్వు వినలేవు, కొత్త విషయాలు నువ్వు ఆచరించలేవు. ఎందుకంటున్నా అంటే, మనిషికి సమస్య వచ్చినప్పుడు ఎవరైతే మనకి ఓదారుస్తారో, ఎవరైతే మనకి స్టాండ్ తీసుకుంటారో, నిల్చుంటారో మన కోసం, వాళ్ళే మన వాళ్ళు. ఎందుకు ఆ యొక్క మాట చెప్తున్నా అంటే, ఒకవేళ నిజంగా మనోళ్ళు అనే ఒక సెక్షన్స్కి అంత వాల్యూ ఉంటే, అంటే ఆ గ్రూప్కి అంత వాల్యూ ఉంటే, ఎందుకు అక్కడే భయంకరమైన రాజకీయాలు జరుగుతున్నాయి? సో కాబట్టి ఇక్కడ ఏం పెద్దగా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే, అందరూ మనుషుల్లాగా ట్రీట్ చేయాలి, ఎదుటి వాళ్ళు మనుషులను ఫీల్గా. మా వాళ్ళు ఈ యొక్క, అందుకే అంటారు కదా, ఇప్పుడు మృత్యు సంసారంలో బందీ అయిపోయి నీ యొక్క ఆధ్యాత్మిక ప్రశాంతతని నువ్వు కోల్పోతున్నావు. ఇప్పుడు ఒక చిన్న లైన్ చెప్తా సింపుల్గా. అదేంటంటే, ఇప్పుడు నీకు ఒక ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, రకరకాల పర్సన్స్ ఉండొచ్చు. ఎవరైనా నీ జీవితంలో నీ మంచి కోరే వాళ్ళు, నీ మంచి కోరని వాళ్ళు, రకరకాల మనుషులు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటారు. సో ఎదురైనప్పుడు ఎవరి పట్ల కూడా ఎక్కువ రిలేషన్లో బందీ కాకు. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మిక ప్రశాంతతని నువ్వు కోరుకోగలిగితే, నీ యొక్క ధ్యానపరంగా నువ్వు బందీగా, భక్తి మార్గంలో బందీగా, దేవుని పట్ల నువ్వు ఆ యొక్క ఒక మెడిటేషన్ కావచ్చు, ధ్యానం కావచ్చు, స్పిరిచువల్ కావచ్చు, ఇవన్నీ టైప్లో వెళ్ళిపో. నువ్వు ఎప్పుడైతే ఈ మృతు సంసారాలు, ఈ మృతు బంధాలు, ఈ యొక్క బంధుత్వాలు, బాంధవ్యాలు, ఈ రకరకాల థింకింగ్ ప్రాసెస్లో నువ్వు నలిగిపోగలిగితే, నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు చూడలేవు. నేనేమంటున్నా అంటే, తక్కువ రిలేషన్స్లో మెయింటైన్ చేయి. నీ యొక్క విలువైన రెస్పాన్సిబిలిటీస్ చాలా తక్కువనే ఉంటాయి ప్రతి మనిషికి. కానీ అనవసరపు రెస్పాన్సిబిలిటీ గురించే పట్టించుకుంటారు. నీకు ఉపయోగపడని నీ బంధం ఎందుకు? నీ కష్ట సుఖాలను పంచుకొని స్నేహితులు ఎందుకు? నీ యొక్క బాధల్లో ఉన్నప్పుడు నీకు ఓదార్చని నీ వాళ్ళు ఎందుకు? ఇంకా నా అనుకోవడం ఎందుకు అంటున్నా. కింద పడితే తెలిసి తెలియని వ్యక్తి మానవత్వంగా మనల్ని లేపే వాళ్ళే మన వాళ్ళు. మనుషుల్ని మనుషులా చూస్తే అందరూ మన వాళ్ళే అన్న భావన మనసులోనే కలుగుతుంది. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మనమంతా ఇక్కడే ఉన్నాం, ఇదే పార్టిసిపేషన్స్లోనే ఉన్నాం. ఈ యొక్క మానవ బంధాల్లో కొన్ని రిలేషన్స్లో నలిగిపోతున్నాం మనం.
అది ఎలా అంటే మనకి తెలుసు, అక్కడ మనుషులు లేరు, మానసిక ప్రశాంతతని కోల్పోయే మనుషులు ఉన్నారు. ఇంకొంతమంది ప్రశాంతతని కోల్పోయే మాటలు వస్తున్నాయి. ఇలాంటి మనుషులు కొంతమంది జీవితంలో ఉన్నారని తెలిసి కూడా నువ్వు అక్కడే ఉంటున్నావు. అక్కడ ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. ప్రశాంతత, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే అవసరం లేని దాంట్లో ముడిపడిపోయిన నీ యొక్క బంధాన్ని కట్ చేసేయి. అవిటకి ఎప్పుడైతే నువ్వు తెంపుకొని బయటకు వస్తావో అప్పుడే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం, ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన మనుషులు నీ జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు. సో అది బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు చైన్ సిస్టమ్ లాగా ఉండకు. కొంతమంది దగ్గరే ఇక్కడే అక్కడే అన్నట్టుగా నువ్వు బందీ అయిపోతే, ఇప్పుడు ఒక చిన్న అంటారు కదా, బావిలో ఒక కప్ప అదే ప్రపంచం అనుకుంటే అది బయటకి రాగలిగితే అంతకన్నా పెద్ద ప్రపంచాన్ని చూస్తుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకోవాలి. మనం ఇదే జీవితం, ఇదే మనుషులు, ఇదే మనిషి యొక్క మానస్థితి ఇదే టైప్లో ఉంటారు అని మనం తిరుగుతున్నాం. తిరిగేసరికి మనకి ఇదే ప్రపంచం, ఇదే మన జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇవన్నిటికీ నువ్వు దూరంగా బయటకు వస్తావో అప్పుడు నీ యొక్క జీవితం అనే ఒక గమ్యం నీకు కనిపిస్తుంది. అద్భుతమైన దారి నువ్వు అనుకున్న దిశలో వెళ్తావు. ఎందుకంటే చాలామంది జీవితంలో నలిగిపోతుంటారు మానసికంగా. ఈ యొక్క మనుషుల యొక్క స్థితి పరిస్థితులు వాళ్ళ యొక్క దూషించడము, ద్వేషించడము, మానసిక ఒత్తిడిని క్రియేట్ చేయడం మాటల వల్ల మనిషిని చాలా కుంగిపోయే స్థితిలో తయారు చేసే వాళ్ళ మధ్యలో చాలామంది జీవితాలు అక్కడే ఆగిపోతున్నాయి. వాళ్ళ మనుషుల్లోనే అదే జీవితం అన్నట్టుగా బతికేస్తున్నారు. మనిషికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవ జన్మ అనేది చాలా అద్భుతమైన జన్మ అన్నప్పుడు ఆ యొక్క జన్మకి నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా జీవించాలని ఆలోచిస్తున్నావు. అంటే కొంతమంది ఆలోచనలోనే బతికేస్తున్నావా, అదే మనుషుల మధ్యలోనే నలిగిపోతున్నావా? ఇంకొంతమంది ద్వేషిస్తారు, దూషిస్తారు, హేళన చేస్తూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరన్నా కొత్తగా ఏదన్నా ఎదగాలని చూస్తే వాళ్ళని లాగేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. అందులోనే వీళ్ళకి ఆనందం ఉన్నట్టుగా కొంతమంది జీవితాలు ఉంటాయి. సో ఇలాంటి మనుషుల మధ్యలోనే నువ్వు ఇంకా ఆగిపోతున్నావు. ఎందుకంటే నువ్వు అనే మనిషివి ఎదుటి వ్యక్తుల ముందు నటించలేవు, ఎదుటి వాళ్ళ దగ్గర దూషించలేవు. నీ మనసు ఒప్పుకోదు. వేరే వాళ్ళని తిట్టాలి, దూషించాలి, ద్వేషించాలి, తక్కువ చేసి మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ మధ్యలో నటిస్తూ బతకాలి, డ్రామా చేస్తూ వాళ్ళ మధ్యలో ఉండాల్సిన క్యారెక్టరే నీది కానప్పుడు ఎందుకు నువ్వు అక్కడే బందీ అయిపోయినావు? నువ్వు అదే జీవితం అనుకోవడమే నీ యొక్క భ్రమ అయిపోతుంది. ఇంకపై నీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలంటే ఆధ్యాత్మిక ప్రపంచం చెప్తుంది. ఈ మృతు సంసారంలో బందీ అయిపోయిన చాలామంది, కొంతమంది జీవితంలో అవసరం లేని ఒక బంధాల వల్ల, బంధుత్వాల వల్ల, స్నేహితుల వల్ల, మనుషుల వల్ల వాళ్ళ జీవితం బందీ అయిపోతుంది. అది ఎప్పుడైతే అక్కడి నుంచి నువ్వు బయటకు వస్తావో, బయటకి రాగలిగిన ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నట్టుగా మనం తెలుసుకోవాలి. సో మన వాళ్ళు, బయట వాళ్ళు, వీళ్ళు, వాళ్ళు అనే ఒక జోన్ అనేది ఏర్పాటు చేసుకోకు. ఇంత పెద్ద ప్రపంచంలో చాలా చిన్న జీవితం అని తెలుసుకో. ఆ చిన్న జీవితం కొన్ని బంధాలకి ముడిపడిపోతే దానికి అర్థమే లేదు. అందరితో మాట్లాడు, అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నించు, కొత్త విషయాలు నేర్చుకో, కొత్త మనుషుల్ని నీ జీవితంలో పరిచయం చేసుకో. దానివల్ల కొత్త విషయాలు నీ జీవితంలోకి వస్తాయి, కొత్త ఆలోచనలు మారుతాయి, నీ యొక్క ప్రవర్తన మారుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతుండు నీ జీవితంలో ప్రతి ఒక్కరిని. అంటే జీవితం అనే ఒక ప్రయాణంలో అందరూ వస్తుంటారు, పోతుంటారు. ఒకే దగ్గర ఆగిపోయి నలిగిపోయి నచ్చకున్నా జీవించే కొంతమంది జీవితాలు అనర్థం. అది అసలు ఉపయోగమే ఉండదు ఆ జీవితాలకి. సో నేను చెప్పేది ఏంటంటే, చాలా అద్భుతమైన జీవితాన్ని మళ్ళీ మనిషి పుడతామో గ్యారెంటీ లేదు. తర్వాత మళ్ళీ మనం ఇలానే అద్భుతమైన నేచర్ని మనం చూస్తామా, మన ప్రకృతిని మనం ఆస్వాదిస్తామా, ఇలాంటి అద్భుతమైన
ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనం స్వీకరిస్తామా, అనుభవిస్తామా, ఆస్వాదిస్తామా అనే గ్యారంటీ లేనప్పుడు ఉన్న ఒక జీవితాన్ని కూడా చాలా అద్భుతంగా, చాలా నిజాయితీగా, చాలా మంచితనంగా, మానవత్వంగా జీవిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది అంటారు, ఇందులో నేను ఒక చిన్న అడగాలి. ఇప్పుడు చాలామంది ఒక చిన్న క్వశ్చన్ ఇస్తారు, ఆధ్యాత్మికంగా బతికిన వాళ్ళు చనిపోతారు అండ్ చెడు చేసిన వాళ్ళు చనిపోతారు, మంచి చేసిన వాళ్ళు చనిపోతారు, దానికి తేడా ఏముంది, అందరూ మనిషి చనిపోతారు కదా అన్నట్టుగా అంటారు. దానికి ఏంటంటే ఇప్పుడు దానికి ఒక చిన్న విషయం అయితే ఒక దాంట్లో చూసిన అది చెప్తాను నేను. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక ఉంటుంది, ఒక పిల్లి ఏం చేస్తుంది, ఎలక కనిపించగానే ఎలకని నోటితోటి తీసేసుకొని దాన్ని నమిలి మింగేస్తుంది. అదే ఆ పిల్లల్ని అదే నోటితో పట్టుకుంటుంది, ఎందుకంటే దాంట్లో దాని యొక్క ఆహారం దాని యొక్క కనిపించింది, అదే పిల్లల పట్ల ప్రేమ కనిపించింది. అదే నోటితో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి చెడు జరుగుతుంది. మనిషి మరణించడం తప్పదు, కానీ ఆ మరణానికి ఒక విలువ ఉండాలి, ఆ జీవితం పట్ల ఆసక్తి ఉండాలి, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. అందరూ ఒకటే దారికి పోతారనే గ్యారంటీ లేదు. కష్టపడితే సక్సెస్ వస్తుంది, కష్టపడకపోతే ఫెయిల్యూర్ వస్తుంది. 2 దారులు ఉన్నప్పుడు మంచి చేసే మంచి దారి లేదా, చెడు చేసే చెడు దారి లేదా? ప్రతి విషయానికి 2 దారులు ఉన్నప్పుడు మన జీవితానికి కూడా 2 దారులు ఉండవా? మంచి బాటలో వెళ్ళి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే అద్భుతమైన దారి ఉంటుంది నీకు. నువ్వు చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు విమర్శలు, ఈ యొక్క చెడు వ్యసనాలకి, చెడు జీవితాలకి, నీ వల్ల జీవితం నాశనం అయ్యే ఒక జీవితాలకి ఇలాంటి దారి ఉంటే ప్రతి సిచ్యువేషన్స్కి మంచి చెడు, కోపం, ప్రేమ, ఈర్ష్య, ద్వేషం, చిన్న పెద్ద, దేవుడు దెయ్యం, ఇలాంటి రకరకాల ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు మంచికి మంచి దారి ఉండదా, చెడుకు చెడు దారి ఉండదా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ యొక్క అద్భుతమైన జీవితాన్ని అర్థం చేసుకోండి, సంపూర్ణంగా ఆస్వాదించండి. నీ యొక్క ప్రతి సెకండ్, ప్రతిరోజు కూడా నీ యొక్క జీవించే ప్రతి క్షణం కూడా జీవితాన్ని ఆస్వాదించు, జీవించు. ఎదుటి పట్ల ద్వేషాలు, ఎదుటి పట్ల ఈర్ష్యలు, ఇలాంటి జీవితాలు, నీకున్న లక్షణాలు, నీకున్న చెడు అలవాట్లు, విషపూరితమైన అలవాట్లు, నీ చుట్టూ ఉన్న జనాలకి నువ్వు నీలో ఉన్న వైరస్ అనేది అంటించేసి వాళ్ళని కూడా నీలాగా తయారు చేసుకునే దానికన్నా మంచిని పంచు, మంచిగా మాట్లాడు, మంచి విషయాలు చెప్పు. దానివల్ల నీతో పాటు నీ నలుగురు కూడా మారే అవకాశాలు ఉంటాయనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి.